జరుగుతాయి. సరే, ఈ బోండావమా లెసన్స్ నెగ్గారా తగ్గారా, ఇది ఒకటి బాగా వైరల్ అవుతుంది విషయం. ఇది దీని కంటిన్యూషన్ నిజంగా. ఇప్పుడు ఒకటే కులమా, నేను కాపులకే పరిమితం ఎవరు చెప్పారు, పవన్ కళ్యాణ్ ఎందుకు పరిమితం చేస్తున్నారని జనసేన వీళ్ళందరూ కూడా ఆగ్రహించడం ఇదంతా. నిన్న మీరు కూడా ఏదో డిబేట్ చేసినట్టున్నారు కదా. ఏం బోండవమా చేసిన తప్పేంటి? ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు వెళ్ళకూడదా? అఖిలపక్ష సభలు సంతాప సభలకు కూడా వెళ్ళకండి అని ఆదేశాలు ఇవ్వటం ఏంటి? అసలు రాజకీయాల్లో సాధ్యమా? కలిస్తే పలకరించుకోకుండా, విచారం వెలిబుచ్చుకోకుండా, సంతోషం పంచుకోకుండా ఉండడం ఎందుకు? సివిల్ సొసైటీలో అంత అవసరం ఏముంది అసలు? తప్పు మాట్లాడితే, విధానానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది వేరే సమస్య. రాష్ట్ర అభివృద్ధి కోసం అఖిలపక్షం ఎందుకు పెట్టకూడదని. బోండవమా అక్కడికి వెళ్ళారు, ఇదిగో అంబటి రాంబాబుతో మాట్లాడారు అన్న దీని మీద చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ రియాక్షన్ ఇచ్చారు. వెంటనే వీళ్ళిద్దరు నియమించారు. ఇదేదో అమీతుమ్మి తేలిపోతుంది అన్న స్థాయిలో ప్రచారం జరిగింది. వెంటనే ఇంకా ఆయన తొలగిస్తారు, ఫైర్ చేస్తారు అన్న స్థాయిలో కూడా మాట్లాడారు. కానీ ఇక్కడ గమనించగలిగింది వలసింది ఏమంటే, బోండవమ్మ చాలా కూల్గా రిసీవ్ చేసుకుంటుంది. ఇది కలిసినప్పుడు కాదు, కలవక ముందు కూడా ఏముంది, నేనేం తప్పు చేశాను, ఒకటేమో జరిగేదే చెప్పాను, నేను చెప్పిన దాన్ని అనేక తర్వాత జవాబులో ఇంకేదో చెప్తున్నారు. కానీ కాబట్టి నాకేం ఇబ్బంది లేదు, నేను కలిసి చెప్తాను, నేను పార్టీతోనే ఉంటానన్నారు. నిన్న కలిశారు. ఆయన కలిసే లోపల జ్యోతుల్ నెహ్రూ లాంటి సీనియర్ నాయకులు వాళ్ళు కొంచెం కౌంటర్లు వేశారు. నిజానికి ఈయన జ్యోతుల్ నెహ్రూ పేరు ఆయన చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ జ్యోతుల్ నెహ్రూ గారు ఇలాంటి వాళ్ళు వెళ్ళారు కదా. నిజానికి ముద్రగడ ఉన్నప్పుడే వెళ్ళారు జ్యోతుల్ నెహ్రూ. కొంత అనుసంధానం కోసం ఆయన ప్రయత్నం చేశారు. చంద్రబాబు గారు కూడా ఆశీస్సులు ఉన్నాయని అందరూ భావించారు. సో జ్యోతుల్ నెహ్రూ ఇట్లాంటి వాళ్ళు వెళ్తే తప్పులేదు, బోండా వెళ్తే తప్పు వచ్చిందని ఆయన మద్దతుదారులు కొంతమంది మాట్లాడారు. ఈ లోపల నిన్న ఇద్దరు మాట్లాడారు. ఏది, బోండా ఉమా తెలుగుదేశం నాయకత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరికి, నిమ్మల రామానాయుడు, పల్లా శ్రీనివాసులకు జవాబు చెప్పే లోపల జ్యోతుల్ నెహ్రూ, పిఠాపురం వర్మ వీళ్ళిద్దరు ఆయన మీద ఒక విధంగా దాడి చేసి, ఆయన తప్పు చేశాడు, వెళ్ళి ఉండకూడదు, మేము వెళ్తే బ్లాక్మెయిల్ చేయడానికి వెళ్ళలేదని ఒక మాట అన్నారు మళ్ళీ జ్యోతుల్ నెహ్రూ. అంటే ఇప్పుడు ఆయన బ్లాక్మెయిల్ చేయడానికి వెళ్ళాడని అర్థం. అంతే, అనక్కర్లేదు కదా. పెద్దాడు మంచోడు అంటే చిన్నోడు కాదా అనే ఒక ప్రశ్న రాజకీయాల్లో ఆటోమేటిక్గా వస్తుంది. ఎక్స్ వెళ్ళలేదు అంటే వై వెళ్ళాడా అని. బహుశా వీళ్ళిద్దరు, వర్మ అయితే సరే ఆయన చంద్రబాబు అంతగా అసలు ఎవరు చేయలేదు, వీళ్ళిద్దరు కూడా ఆ మాట అన్నారు. ఇది అయిన తర్వాత నిన్న బోండా ఉమా వెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాత బయటకు వచ్చి చెప్పారు, వాళ్ళు కూడా సర్ది చెప్పారన్నారు. సర్దుకోవాలి, బోండా ఉమాతో సర్దుకోవాలనే నిర్ణయం నాయకత్వం తీసుకుంది. లేకపోతే స్టోరీస్ లీకులు కంటిన్యూషన్ వేరుగా ఉండేది మొదలు ఇచ్చింది. సో అతనే నేను వెళ్ళాను, అక్కడ ఉన్న పరిస్థితుల్లో గంట సేపే ఉన్నాను, కలుసుకున్నాను, మాట్లాడాను. అంతేగాని నేను పార్టీకి విధానానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు, నేను పార్టీతోనే ఉంటాను. ఇప్పటి నుంచి వెళ్ళొద్దు అంటాను కదా, వెళ్ళను. ఇప్పటి నుంచి వెళ్తేనే తప్పని మీరంటే నేను వెళ్ళను అని ఒక విధంగా అతను బంతి తిరిగి నాయకత్వం కోర్టులోనే వేశాడు. ఆయన మీరు చెప్తే మానేస్తానని. నిజంగా సంతాప సభలకు కూడా వెళ్లకుండా ఉండడం జరగదు, అది ఆచరణ సాధ్యం కాదు. రేపు చంద్రబాబు నాయుడు గారే వెళ్ళొచ్చు. ఒక సీనియర్ నాయకుడు ఎవరన్నా మరణిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో లేదు అన్నది వేరే విషయం. కానీ అందువల్ల బోండా ఉమా ఒక ఖచ్చితమైన, అది తనదంటే ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవడం వల్ల ఇక్కడ ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు కదా. ఆయన సభకు వెళ్ళినప్పుడైనా, తర్వాత మాట్లాడినప్పుడైనా ఈ రాజకీయ వివాదమైన ఒక సామాజిక తరగతి కూడా ఈ చర్చతో ముడిపడి ఉంది. సో ఆ తరగతి ఒకరికే పరిమితం అని నేను చెప్పానని పవన్ కళ్యాణ్ మాట్లాడడం వల్ల కావచ్చు, ఒక నేత సంతాప సభకు వస్తే మీరు దాడి చేస్తారా అనడం వల్ల కావచ్చు, కొంత ఎడం వచ్చే ఒక అవకాశం ఏర్పడింది. కొంతమంది అయితే కనుక బోండా ఉమా స్థానం వంగవీటి రాధాకి ఇచ్చేస్తారని కూడా జోస్యాలు రకరకాలు చెప్పారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, తెలుగుదేశం పార్టీ తన విస్తృత పునాదిని కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చింది, బోండా మీద తక్షణం ఏదో చేయటం కంటే అనేది. దట్ ఈజ్ నెంబర్ 1. ఈయన కూడా క్రమశిక్షణ కట్టుబడి ఉంటాను అది ఇది అంటున్నాయి. ఎక్కడ తను ఏదో పొరపాటు చేశానని కానీ, ఏదో విషయం కొంచెం తెలియక జరిగిందని అటువంటి వివరణ ఆయన ఏమి సంజాయిషి ఇచ్చిన వివరణ ఇచ్చాడు, కానీ సంజాయిషి ఆయన ఏమి ఇవ్వలేదు. ఇంకా సరే, మూడవ ఏదో ఒకటి కావాలి కదా ప్రతి సందర్భంలో. వాళ్ళు వక్రీకరించారు, ఎవరో వక్రీకరించారు, దీన్ని తప్పుగా చెప్పారు, లేకపోతే అతిశయక్తిగా చూపారని మాత్రం ఆయన అన్నారు. ఖచ్చితంగా ప్రత్యర్థి రాజకీయ పక్షాలు కానీ, లేకపోతే మీడియాలో
వాళ్ళు కానీ వాళ్ళ కోణాలు వాళ్ళు తీసుకుంటారు కదా. కాబట్టి చివరికి ఇది ఏమైందంటే మనము సామెత చెప్తారే కొండంతవి అన్న పద్ధతిలో చాలా హైప్ ఇచ్చిన తర్వాత దాంతో కొంతమంది తొందరపడి కోయిల ముందే కూసిందని ఆయన నిజంగా తప్పు చేసేసాడు అన్నట్టు మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆయన తప్పు చేసాడో లేదో, ఇప్పుడు బ్లాక్మెయిల్ లాంటి పదాలు వాడిన వాళ్ళు, ఇంకా చెప్పాలంటే ఆయన వెళ్ళి తప్పు చేశాడన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఒక వివరణ ఇవ్వాల్సిన ఒక పరిస్థితిలో పడిపోయారు. ఇదే కాకుండా ఇంకా కడప జిల్లాలో వచ్చిన కొన్ని ఘటనలు, అలాగే నంద్యాల జిల్లాల్లో వచ్చినటువంటి కొన్ని ఘటనలు, ఉదాహరణకు తెలుగుదేశంలో తిరుగుబాటు వాళ్ళను వైసీపీ ప్రోత్సహిస్తుందని ఒక వార్త చూస్తున్నాను నేను పొద్దున. సో తెలుగుదేశం ఇన్ఫైట్స్ను వాడుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. ఈ కాపు కార్డు అనేది తీసుకొని దీన్ని ఒక వ్యూహంలాగా వాళ్ళు తీసుకొని వాళ్ళని దగ్గర చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అన్నది బహుశా బోండా ఉమామహేశ్వరరావు కేసు ఒక టెస్ట్ కేసు. ఎందుకంటే ఆయన చేస్తాడు వీళ్ళు కూడా చెప్పారు కొంతమంది జోస్యులు, వాళ్ళు ఎలా అయితే నెగిటివ్గా మాట్లాడారో ఇటు ఇంకా ఆయన మా దగ్గరికి వచ్చేస్తున్నాడు అన్నట్టుగా. రెండూ జరగలేదు. ఇంతటితో అయిపోతుందా లేదా అన్నది కూడా, కానీ నాకు తెలిసి బోండా ఉమా దూరం కాడు. ఒకటి బాగా తెలుసు నాకు, ముద్రగడ తుని ఘటనలు చివరిలో జరిగాయి. అంతకుముందు ఆందోళన అప్పుడు కూడా ఎంతో కొంత సానుభూతిగా ఉన్నారు చాలామంది సీనియర్లు, పాతకాలం ఇదంతా కదా అని. ఇంకో మాట కూడా అన్నాడు బొండా, అన్నారు ఇతరులు కూడా. ముద్రగడ తెలుగుదేశంలో పనిచేశాడు, తెలుగుదేశం మంత్రి కూడా. ఇప్పుడు ఆ మాటకు వస్తే వైసీపీలో ఉన్న కాలం కొన్ని 6 నెలల్లో 8 నెలల్లో, కానీ ఆయన తెలుగుదేశంలో సంవత్సరాల తరబడి మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా చేశారు. బీజేపీలో పదవి లేకపోయినా బీజేపీలో కూడా ఉన్నారు. అందువల్ల ఇది కొంచెం మిస్ఫైర్ అయినట్టే లెక్క. ఎవరు మిస్ఫైర్ అయ్యారో, అధిష్టానం మిస్ఫైర్ అయిందా, లేకపోతే దీని ఆధారంగా రాజకీయాలు మారిపోతాయనుకున్న ప్రత్యర్థులు మిస్ఫైర్ అయ్యారో మనం చెప్పలేం. కానీ బోండా ప్లేడ్ హిస్ కార్డ్స్ కేర్ఫుల్లీ, కాషస్లీ అనేది అయితే కనిపిస్తుంది. ఇంక ఇప్పుడు వైసీపీ ప్లాన్స్ కూడా కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత హైప్ వచ్చిన కేసు కూడా అది చివరికి వాళ్ళు ఆశించినట్టు లేకపోతే ఏదో జరగబోతుందని జోస్యాలు వచ్చినట్టు జరగలేదు. కాబట్టి ఇంకా పెద్ద పెద్ద ఆశలు పెట్టుకోవడానికి